హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చేసే వీడియో. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలా వీడియోస్ చూస్తూ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ముందుగా మనం లైనింగ్ క్లాత్ తీసుకొని ఓపెనింగ్స్ అనేవి మనకి ఆపోజిట్‌లో ఉండేలా చూసుకోవాలి. ముందుగా ఆది బ్లౌజ్ తీసుకొని మొత్తం దాన్ని తిరగల తీసేసి వెనక పార్ట్‌నైతే కొలుచుకోవాలి. 2 సైడ్‌లు ఒక చోటకి తీసుకొచ్చి వెనక కప్పునైతే కొలుచుకుందాం. కింద పావించు వదిలేసి పైన కూడా ఒక పావించు వదిలేసి మార్కింగ్ చేసుకుందాం. టక్స్ కోసం కూడా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కు చేసుకుందాం. సైడు ఎంత బారు ఉందో ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకుందాం. ఇప్పుడు టేపు తీసుకొని బ్లౌజ్ మొత్తం ఎంత బారుందనేది చూసుకోవాలి. షోల్డర్స్ మీద నుండి బ్లౌజు చివరి వరకు మరీ లాగకుండా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా టేపుతో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజు మొత్తం పొడవు 14 ఇంచులైతే ఉంది. అంటే నేను ఎక్స్ట్రా పెట్టిన దానితో కలిపి 14 అయితే ఉంది. నెక్ కోసం 2 ఇంచులతో మార్క్ అయితే చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. షోల్డరు 3 ఇంచులు ఉంది. ఎక్స్ట్రా ఒక పావు ఇంచు కలిపి 3.5 ఇంచులు అయితే పెట్టేశాను. ఇప్పుడు మనకు ఎదురుగా కూడా బ్లౌజు మొత్తం పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారం ఆది బ్లౌజ్కి ఎంతైతే చంక ఉందో తీసుకుందాం. ఈ బ్లౌజుకి 5.5 ఇంచులైతే ఉంది. 5.5 ఇంచులతో మార్కింగ్ అయితే చేశాను. నెక్ షోల్డర్ కలిపి ఎంత ఉందో మనం చంక దగ్గర పెట్టే చోట కూడా సేమ్ అంతే మార్క్ అనేది రావాలి. అలా రాకపోవటం వల్ల వెనక చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయి. ముడతలు రాకోకుండా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక నెక్కి షోల్డర్కి ఇలా లైన్స్ కొట్టేసి నాకు ఎదురుగా కూడా 5.5 ఇంచులు చంక అనేది ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చంక వద్ద 1.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కోసం కూడా 1 ఇంచుతో మార్క్ చేసుకొని రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. చంక వైపు కూడా రౌండ్గా వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్టుగా ఉంటుంది. డైలీ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ను కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్తోనే కట్ చేయాలి. ఇక ఈ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఓపెనింగ్స్ అనేవి మన వైపు వచ్చేలాగా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఆ క్లాత్ పైన పెట్టి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ పైన కొంచెం క్రాస్లానే పెట్టేసి నెక్ కాకుండా మిగిలిన మొత్తం పార్ట్ను కూడా సేమ్ దానిలాగే మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ని అయితే బ్లౌజ్ తోటే కొలతలు చూసుకొని కట్ చేసుకోవాలి. అది బ్లౌజ్ తీసుకొని సైడ్లు అనేవి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టీతోటి నెక్ని అయితే చూసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకుందాం. కింద ఉక్సుల వైపు ఒక హాఫ్ ఇంచు షేప్ బెల్ట్ కోసం అయితే వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు నెక్ కోసం రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడు ఈ చూపిస్తున్న ఆది బ్లౌజు ఇంతకుముందు నేను కుట్టిన ఆది బ్లౌజే. ఆ బ్లౌజుకి అప్పుడు నేను హుక్స్లు అనేవి చేతితో కుట్టకుండా మిషన్ పైనే కుట్టేశాను. అదే ఈ వీడియోలో చూపించాను. ఆ హుక్స్లు కుట్టడం చూసి ఈ బ్లౌజు నేనే కుట్టాను అని నాకప్పుడు గుర్తుకు వచ్చింది. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటికి టక్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రంట్కి మధ్యలో ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా 3 వైపులు కూడా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక నెక్స్ట్ హ్యాండ్స్ అనేది చూద్దాం. హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 మడతలుగా వేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్తోనైతే చెక్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ తోటి ఒక పావు ఇంచు అయితే ఎక్స్ట్రా అయితే పెట్టాను. షోల్డర్స్ దగ్గర ఉండే క్లాత్ని
ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ వరకు మార్కింగ్ అనేది చేయాలి. మరీ బ్లౌజ్ను ఎక్కువ లాగకుండా స్ట్రైట్గా చూసుకోవాలి. ఇప్పుడు టేపుతో కొలుచుకుంటే 5.5 ఇంచులైతే వచ్చింది. 5.5 ఇంచుల తర్వాత 2.5 ఇంచులకి డౌన్ చేసి చంక వరకు ఇలా మార్క్ అయితే చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత సెంటర్లో ఇలా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ముందు వైపుకు వచ్చేలాగా 1/2 ఇంచు తోటి హ్యాండ్స్కి ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చినవి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ రావాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి. కుట్టేటప్పుడు రివర్స్లో రాకోకుండా ఇలా నేను గుర్తు కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక మిగిలిన క్లాత్లో బ్లౌజు అంచులు ఉంటాయి కదా, వాటిని నడుం బెల్ట్ కోసం తీసుకున్నాను. ఇవి షేప్ బెల్టుల కోసం అయితే కట్ చేస్తున్నాను. మనకి బ్లౌజ్కి 2 షేప్ బెల్టులు అవసరం పడతాయి కనుక నేను ఒకటైతే ఇక్కడ కట్ చేశాను. ఇక ఈ పట్టీ అయితే కాజాలు వేసుకోవటానికి సరిపోతుంది. ఇది ఉక్సుల పట్టీకి అంచుల వైపు ఉండే క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను. ఈ చిన్న ముక్కలు చేతులకి కొద్దిగా జాయింట్స్ అనేవి పడుతున్నాయి కనుక చిన్న ముక్కలు అయితే తీసుకున్నాను. ఇందాక ఒక షేప్ బెల్ట్ మాత్రమే కట్ చేశాం కాబట్టి రెండో షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాను. బ్లౌజ్కి నేను క్రాస్ ముక్కలు అనేది తీయడం లేదు, ఎందుకంటే దీనికి శారీలోని క్లాత్తోనే పైపింగ్ అనేది వేస్తున్నాను. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.